మనం బోధన్లోని విజేత కాలేజ్ కరెస్పాండెంట్ అయిన రమణారెడ్డి గారితో ఉన్నాము. ఈ కాలేజ్ గురించి, కాలేజ్ వ్యవస్థ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, విజేత కాలేజు అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది సార్? 2000 సంవత్సరంలో అయింది సార్. 2000 సంవత్సరంలో ఉన్న స్ట్రెంత్ ఎంత సార్? అప్పుడు 54 మందితో మనం స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు స్ట్రెంత్ ఎంత సార్? ఇప్పుడు దగ్గర 850 దాకా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ కోఎడ్యుకేషనా సార్, లేకపోతే ఇంకా? అంటే ఇప్పుడు మనకి 2 కాలేజీలు ఉంటాయి సార్. విజేత జూనియర్ కాలేజ్ ఓన్లీ బాయ్స్కి ఉంటుంది, సాయి విజేత జూనియర్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్కి ఉంటుంది సార్. 2 కూడా సపరేట్ ఉంటాయి. ఈ రెండింటికి కలిసి స్ట్రెంత్ ఎంత ఉంటుంది సార్? రెండింటి కలిపి 850 ఉంటుంది సార్. ఫ్యాకల్టీ ఎట్లా ఉంది సార్? మంచిగా ఉంటుంది సార్. ఫుల్ ఫ్యాకల్టీ ఉంటుంది సార్. ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు సార్? అంటే డెమో తీసుకుంటాం సార్. పిల్లల దగ్గర నుంచి డెమో తీసుకొని వాళ్ళు ఓకే అన్న తర్వాతనే మనం సెలెక్ట్ చేసుకుంటాం సార్. హాస్టల్ ఫెసిలిటీ ఉందా సార్? ఉంది సార్. టోటల్ ఎవరు చూస్తారు సార్ దాన్ని? హాస్టల్ మా మిస్సెస్ చూస్తారు మొత్తం. మేడం పేరు సార్? వై అంజనాదేవి. అంతకుముందు అంటే ఈ కాలేజ్ ఎస్టాబ్లిషన్ కాకుండా ముందు మీరు ఎక్కడ ఉండదు సార్? ఫస్ట్ రాగస్పేటలో పెట్టాం సార్ మనం. ఆడ నుంచి దగ్గర 2003-04లో మనం షర్బత్ కెనాల్ రోడ్కి వచ్చాం. మనం షర్బత్ కెనాల్ రోడ్లో ఒక 3 years నడిపాము. లీజ్ మొత్తం 2 కూడా లీజ్ ల్యాండ్ నడిపాము. ఆడ నుంచి మనం ఇక్కడ సరస్వతి నగర్లో ప్లేస్ కొనేసేసి మనం ఓన్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం 2007 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది మనకు. పోయిన అకాడమిక్ ఇయర్ గాను గ్రేడింగ్స్ అంటే మార్కులు ఎట్లా ఉన్నాయి సార్ పిల్లలు? లాస్ట్ ఇయర్ మార్చ్లో సార్, మనకి మార్చ్ 2024లో మనకి బోధన్ టాప్ వచ్చాం సార్. 467 బోధన్ టాప్ ఎంపీసీ, 437 బైపీసీ కూడా టాప్ మనం వచ్చాం ఫస్ట్ ఇయర్లో బోధన్లో. ఇంత మంచి పేరున్న కాలేజీ కొన్ని ఎలిగేషన్లు సార్, కొన్ని ఎలిగేషన్లు మధుమలంచ కాలేజీలో నుంచి ఎవరైతే పాస్ అయినరో వాళ్ళ ఫోటో తీసుకొచ్చి మీ దగ్గర మీ ఫ్లెక్సీలో కానీ మీ ఏదైతే ఇది కనిపిస్తూ ఉంది కదా, ఈ పాంప్లెంట్ ఉంది కదా, ఈ పాంప్లెంట్లో కానీ వేసుకున్నారు అని చెప్పి కొందరు అంటే కొంతమంది ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. అంతేగాని తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? అంటే ఈ ఆరోపణల్లో వాస్తవం అనేది లేదు సార్. మనకి ఆల్రెడీ మన కాలేజీ టాపు 467 ఒకటి వచ్చాయి, తర్వాత సెకండ్ టాప్ 466, 46 ఇద్దరికి వచ్చేస్తారు మనకి. యాక్చువల్లీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఒక అమ్మాయి ఆల్రెడీ మధుమానంచలో ఉంది, మన దగ్గర ఉంది అనేది ఉంది. అయితే లాస్ట్ గత 10 years కూడా సార్ మధుమానంచ జూనియర్ కాలేజీలో మా బోధలో 4 కాలేజీలు కూడా కొన్ని అడ్మిషన్స్ ఇస్తూ ఉంటాం మనం. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్ట్రెంత్ తక్కువగా ఉండడం వలన మినిమం అడ్మిషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని ఇస్తుంటే అట్లా కంటిన్యూ అవుతుంది. అయితే ఆ కంటిన్యూ అయ్యే క్రమంలో మన ఇప్పుడు ఈ మిత్రశ్రీ అనే అమ్మాయిది అలిగేషన్. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్ మా దగ్గర బాటనీ లెక్చరరే, కానీ అప్పుడు అడ్మిషన్ టైంలో స్టార్టింగ్ అడ్మిషన్ స్టార్ట్ చేశాము. డిలేడ్ చేద్దాం అనుకునే టైంలోకి అడ్మిషన్లు క్లోజ్ అయిపోయినాయి, చేయలేకపోయాం మనం అక్కడ నుంచి. కాబట్టి అమ్మాయి అక్కడ అడ్మిషన్ ఉంది, కానీ మన దగ్గర జేఈఈ మెయిన్స్ క్లాస్లో మార్నింగ్ 6 నుంచి నైట్ 9:30 దాకా అమ్మాయి ఇక్కడే ఉంటుంది. 9:30కి వచ్చి వాళ్ళ నాన్న స్టడీ అవర్స్ నుంచి ఇంటికి తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అమ్మాయికి 466 వచ్చాయి మన దగ్గర. కాబట్టి మేము వేసుకోవడం జరిగింది. దీనిలో నాకు తెలిసినంతవరకు ఎలాంటి తప్పు అనేది లేదు. ఎందుకంటే మేము మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 9:30 దాకా క్లాసులు చెప్పాము, స్టడీ అవర్స్ మెయింటైన్ చేసాం, అన్నీ చేసాం. కాబట్టి దీంట్లో నిజమైన వాస్తవం ఉంది కాబట్టి మేము వేసుకున్నాం. అమ్మాయిని జాయిన్ చేసుకోవడమే మీ కాలేజీలో జాయిన్ చేసుకుంటే అయిపోగో సార్. దాంట్లో జాయిన్ చేసుకొని ఇక్కడ మీరు చదువు చెప్పి మీరు అంటే క్రెడిట్ గోస్ టు మీ అన్నట్టుగా మాట్లాడడం కాకుండా మీ దగ్గరనే జాయిన్ చేసుకుంటే అయిపోగా సార్. అయితే అదే మాట మనం పేరెంట్ చెప్తే ఆయన ఏమన్నా అంటే ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ ఉంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు ఉండదనే ఉద్దేశంతో అమ్మాయి అడ్మిషన్ స్టార్టింగ్ ఆడ చేశాము అని. తర్వాత మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత డిలీట్ చేద్దాం అనుకునే సమయంలో అక్కడ క్లోజ్ అయిపోయింది. దాన్ని మనం ఏం చేయలేకపోయాం. ఇక ఆ ఉద్దేశంతో వాళ్ళ నాన్న అక్కడ అడ్మిషన్ చేయడం జరిగింది స్టార్టింగ్లో. అంతేగాని వేరే ఉద్దేశం అయితే కానే కదా దాంట్లో. అదే ఇప్పుడు మధుమలంచకు మీకు ఉన్న బాండింగ్ ఏంటి సార్? అసలు ఆ బాండింగ్ ఏమి ఉండదు సార్. అసలు దానికి ప్రైవేట్ కాలేజీలకి గవర్నమెంట్ కాలేజీలకి ఏ బాండింగ్ ఏమీ ఉండదు. మన స్టార్టింగ్లో ఏంటంటే 10 years బ్యాక్ వాళ్ళకి అడ్మిషన్లు లేవు కాబట్టి మన ఎమ్మెల్యే సుదర్శన్ గారు చెప్పడం వలన 4 కాలు 4,20,80 ఇచ్చాము. దాంతో కాలేజీ నిలబడింది. ఇంకా అట్లానే అదే క్రమంలో 2 అడ్మిషన్లు 3 అడ్మిషన్లు ఇంకా డిలీట్ చేయడం ఎందుకనే ఉద్దేశంతో అక్కడే ఉంచడం జరుగుతుంది. అంతేగాని ఎలాంటి బాండింగ్ లేదు, ఏమీ లేదు సార్ దాంట్లో.
అంటే దాని స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఈ కాలేజ్ రన్ చేయడానికి మీరు చేసిన కృషి అది. అంతే రన్ కావడానికి అంత మధుమలంచ కాలేజ్ కూడా ఎప్పటి నుంచో ఉన్నది సార్. మేము చదువుకున్నది కూడా మధుమలంచ కాలేజ్ ఇంటర్ చదివాము, మధుమలంచ డిగ్రీ కాలేజీలో చదివాము. అక్కడి నుంచి సీఏగా పాస్ కావడం, మళ్ళీ వచ్చి కాలేజీ పెట్టడం, 10 మందికి ఎంప్లాయ్మెంట్ చేయడం కోసం మేము ఇట్లా ఉన్నాం. అంటే మంచి బేస్ ఉన్న కాలేజీ బోధన నుంచి వెళ్ళిపోవడం అనే ఉద్దేశంతో, వెళ్ళిపోకుండా ఉండడం ఉద్దేశంతో 4 కాలేజీలు కూడా హెల్ప్ చేస్తూ వస్తున్నాం. అంతేగాని ఆ పిల్లల మార్కులు మేము వేసుకోవడానికి లేదా మా మార్కులు వాళ్ళు వేసుకోవడానికి అలాంటి బాండింగ్ లేదు, అలాంటి చెడు ఉద్దేశం అనేది మా దగ్గర లేనే లేదు సార్. కానీ కొన్ని ప్రెస్ మీట్లలో మీ మీద ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి సార్, దాన్ని ఎట్లా మీరు తీసుకుంటున్నారు సార్? సార్ దాన్ని మాత్రం నేను సీరియస్గా తీసుకోలేదు సార్. ఎందుకంటే అమ్మాయి ఒరిజినల్గా మా దగ్గర చదివింది, మా మార్క్స్ మా దగ్గరే 6 నుంచి 10, 9:30 దాకా ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాస్తవం కాబట్టి దాన్ని నేను పట్టించుకోలేదు సార్. అంతే. ఎక్కడి నుంచి వస్తుంది సార్ అమ్మాయి? అమ్మాయి ఇక్కడే సార్, పక్క గల్లీలోనే ఉంటుంది. మేము మాట్లాడచ్చా సార్? మా చట్టం ఛానల్ మాట్లాడచ్చు సార్? మాట్లాడండి సార్. ఓకే సార్, ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. నేను పిల్లలు ఇంకా మంచిగా చదువుకోవాలి అంటే ఏ రకమైన నియమ నిబంధనలు చేస్తున్నారు సార్? అంటే పిల్లలు ఇంకా బాగా చదవాలంటే పిల్లలకి మంచి ఇంట్రెస్ట్ కలిగేటట్టు కొన్ని చేయాలి సార్ మనము. ఇప్పుడు మా కాలేజీలో అయితే పిల్లలకి మంచి ఇంట్రెస్ట్ రావడానికి, మంచి మార్క్స్ రావడానికి, మంచి రిజల్ట్ రావడానికి మన దగ్గర అయితే పిల్లలకి స్టార్టింగ్ యూనిట్ టెస్ట్ నుంచే క్యాష్ అవార్డ్స్ తోటి ఎంకరేజ్ చేస్తాం సార్. మా యూనిట్ టెస్ట్లో మంచిగా టాప్ వస్తే 1000 రూపాయలు క్యాష్ ఇవ్వడము, అదేవిధంగా క్వార్టర్ టాప్ వస్తే 1000 క్యాష్ ఇవ్వడము, అదేవిధంగా యాన్యువల్ ఎగ్జామ్లో టాప్ వస్తే 1000 ఇవ్వడము, అదే యాన్యువల్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే వాళ్ళ సెకండ్ ఇయర్లో కూడా హాస్టల్ ఫ్రీ ఇవ్వడము. ఈ విధంగా మన దగ్గర పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం సార్. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కూడా డెడికేట్గా పనిచేస్తున్నారు. 99% మొత్తం కూడా స్టడీ అవర్స్లో ఉన్నటువంటి స్టడీ అవర్స్ కానివ్వండి లేదా కాలేజ్ అవర్స్లో కానివ్వండి 99% మన స్టాఫే నీట్ దగ్గర కూర్చోబెట్టుకొని మంచి డౌట్స్ క్లారిఫై చేస్తూ వస్తున్నారు. కాబట్టి మన దగ్గర లిమిటేషన్ తోటి మనం కాలేజ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి మా దగ్గర లిమిటెడ్ పిల్లలతోటి, యావరేజ్ పిల్లలతోటి బోధనలో టాపు, స్టేట్ సెకండ్, థర్డ్ ర్యాంక్ తీసుకురావడం అనేది మా దగ్గర ఉంది సార్. అలా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అలిగేషన్ అనేది రాంగ్ అని చెప్తున్నాం మనం. ఇప్పుడు అదే కాకుండా మా దగ్గర సార్ ఈ సంవత్సరము 467, అదేవిధంగా 467 థర్డ్ ర్యాంకు, అదేవిధంగా 4th ర్యాంక్ 466 మార్క్స్ కూడా చూడండి. అదేవిధంగా లోపల మార్క్స్ కూడా చూడండి. బోధనలో టాప్లో మేము ఉంటాం సార్. మార్క్స్ చూసినా కానీ, యావరేజ్ రిజల్ట్ చూసినా కానీ టాప్లో ఉంటాం. అదేగాక మేము 24 అవర్స్ పిల్లలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ పైన ఉంటుంది, ఇదే బిల్డింగ్లో పైన మా టోటల్ రెసిడెన్స్ ఉంటుంది. మా మేడం కానీ, మేము కానీ, మా స్టాఫ్ కానీ పిల్లలకు అందుబాటులో ఉండి ఇంత మంచి రిజల్ట్ యావరేజ్ పిల్లలతో తీసుకురావడం అనేది మా విజేతకే తగులుతుంది సార్. అది అదేవిధంగా ఈ సంవత్సరమే కాదు, గత 5-6 ఇయర్స్ నుంచి కూడా బోధనలో టాప్ రిజల్ట్స్తో ముందున్నాం సార్ మేము. ఎందుకంటే యావరేజ్ పిల్లలు పర్సనల్ కేరు, అబ్జర్వేషను మా కాలేజీలో ఎక్కువ ఉంటుంది. అబ్జర్వేషన్, పర్సనల్ కేరు ఎందుకు ఉంటుందంటే మేము 24 అవర్స్ ఇక్కడే ఉంటాం, కాలేజీలోనే ఉంటాం కాబట్టి అది సాధించగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి అవస్థలు మాత్రం దయచేసి ఎవరు కూడా నమ్మకండి. బురద చల్లేటటువంటి అవస్థలని మీరు నమ్మకుండా ఉండండి. అదే మా ముఖ్య విన్నపము సార్. ఇప్పుడు పిల్లలకి చదివే కాకుండా కరికులం, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏదైనా చేయిస్తున్నారు సార్? అది పిల్లలకి చదువుతో పాటు ఈవినింగ్ డైలీ 1.5 hours స్పోర్ట్స్, డే బై డే కరాటే, అదేవిధంగా అమ్మాయిలకి యోగా క్లాసెస్ ఇవి కూడా ఇప్పిస్తున్నాం సార్. అంటే చదువుతోటే కాకుండా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. బాగా చదువు రావాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే పిల్ల బాగా చదువుతారు అనే ఉద్దేశంతో ఇవన్నీ పెడుతున్నాం సార్. అదేవిధంగా December 31st స్పోర్ట్స్ పెడతాము. అదేవిధంగా కాలేజ్ డేకి కూడా పిల్లలకి స్పోర్ట్స్ పెట్టి స్పోర్ట్స్లో కూడా పిల్లలకి ఫిజికల్ ఫిట్గా ఉండడానికి ఇవన్నీ కూడా మనం పెడుతున్నాం సార్. పిల్లల తల్లిదండ్రులతో ఎప్పుడైనా ఇంటరప్ట్ అయ్యి అంటే మీటింగ్లు అట్లాంటివి కండక్ట్ చేస్తారా? పిల్లలతో కూడా మీటింగ్ ఏదైనా కండక్ట్ చేస్తారా? పిల్లల తల్లిదండ్రులు మీటింగ్తో వాళ్ళతో కాంటాక్ట్ మీరు అయినప్పుడు వాళ్ళు లేవనైతే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? మీరు వాళ్ళకి ఎట్లా సమస్యలు తీరుస్తూ ఉన్నారు? అంటే మన కాలేజీలో పేరెంట్స్ నుంచి 99% ఎలాంటి ఇబ్బందులు రావు సార్. ఎందుకంటే ప్రతిసారి అడ్మిషన్ టైంలో మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ కూర్చోబెట్టేసి పిల్లలు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయండి, పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ విధంగా పేరెంట్స్కి ఎంకరేజ్ చేస్తూ సూచనలు చెప్తూ ఉంటాం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అనేది పేరెంట్స్కి మాకు ఇప్పటివరకు కూడా ఏమీ రాలేదు. ఇప్పుడు ఏదైతే మధుమలంచలో అడ్మిషన్ తీసుకొని విజేత కాలేజీలో జాయిన్ అయ్యి చదువుతున్నారు మిత్రశ్రీ అని చెప్పి ఎలిగేషన్ ఎదుర్కొంటున్న పాప అంటే విద్యార్థిని
ఇక్కడ మనతో ఉన్నారు. ఒక్కసారి ఆ విద్యార్థిని అడిగి తెలుసుకుందాం ఎందుకు అట్లా జరిగిందని. అమ్మ చెప్పు మిత్రశ్రీ, ఇప్పుడు మీ అంటే నీ అడ్మిషన్ ఎక్కడ జరిగింది? మధుమలాంచ జూనియర్ కాలేజ్. మధుమలంచ జూనియర్ కాలేజ్లో జరిగినప్పుడు విజేత కాలేజ్లో ఎందుకు చదివినరు మీరు? అంటే మా ఇల్లు ఇక్కడే ఉంది, ఇది దగ్గర, నాకు అంత దూరం అంటే వెళ్ళలేకపోతున్నా అని చెప్పేసి విజేత కాలేజ్ జాయిన్ అయినా. అది విషయం ఇదండి. అంటే అది దూరం ఉంది, ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి అక్కడే అంటే టీసీ అదంతా క్విక్గా ఇయ్యలేరు కాబట్టి అక్కడే ఉండిపోయి తర్వాత ఇక్కడ వచ్చి జాయిన్ అయినాను, ఇక్కడ చదువుకున్నాను అని చెప్తా ఉంది. ఇక్కడే వాళ్ళ పేరెంట్ కూడా ఉన్నారు. ఆయనను కూడా అడిగి తెలుసుకుందాము. పాపకు సంబంధించిన పేరెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. శంకర్ సార్ పేరు. శంకర్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు మధుమలంచలో మీ పాప అడ్మిషన్ తీసుకున్నారు, చదివించడం మటుకు విజేతల్లో చదివించారు, ఎందుకు అట్లా చేస్తున్నారు? సార్ మా పాప అడ్మిషన్ యాక్చువల్గా అక్కడ తీసుకున్నాము. మళ్ళీ మా పాపకు అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది, బట్ ఫెసిలిటీ తక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా సరైన వసతులు లేనందువల్ల మా పాప ఇంటి దగ్గర ఇక్కడ మా ఇంటికి ఈ కళాశాల దగ్గరలో ఉంది సార్. మళ్ళీ మధ్యాహ్నం రావడం ఈజీగా అవుతుంది. ఈవినింగ్ కొన్ని క్లాసులు వినాలని ఉంది, జేఈఈ మెయిన్స్ క్లాసులు, ఆ క్లాస్ అందరం కూడా ఇక్కడే ఉంటుందని ఇక్కడ అడ్మిషన్ కోసం నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. అక్కడ కూడా తిరిగి వెళ్ళి ఆర్జీ పెట్టుకున్నాను. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అది కొంచెం ఆలస్య ప్రక్రియ జరిగింది సార్. అడ్మిషన్ లేట్ అవ్వడం మూలంగా అక్కడే ఉండిపోయినది. అందువల్ల మా పాప 1 year వేస్ట్ కాకుండా ఫ్యూచర్ బాగుండాలని, భవిష్యత్తు బాగుండాలని మా పాపని ఇక్కడే మళ్ళీ 3 క్లాసులు ఇప్పించిన సార్. ఇక్కడే క్లాసులు విన్నది, ఇక్కడ నుండే ఎగ్జామ్ రాయగలిగింది. కానీ అక్కడి నుంచి అడ్మిషన్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలి, సంవత్సరం వల్ల టెక్నికల్ ప్రాబ్లం అయితే ఉండదు. మధ్యలో అయితే మీరు వెళ్ళినరా? మధ్యలో కూడా వెళ్ళినాం సార్ మేము. మరి సార్లతో అడిగితే కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉంది సార్, అది రాలేకపోయిందని, అందుకు అది అక్కడ ఆలస్యం జరిగింది సార్. అక్కడే ఉండిపోయింది అడ్మిషన్. కానీ చాలామంది అంటున్నారు, అంటే మీరు కావాలనే అట్లా వేసిండ్రు అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మీరు కూడా దీంట్లోనే విజేతలనే ఒక ఫ్యాకల్టీ కాబట్టి మీరు అట్లా చేయాలని కావాలనే వేసిండ్రు అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? అలాంటిది ఏం లేదు సార్. మా పాప కేవలం పాప యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మా పాప ఇక 1 year వేస్ట్ కాకుండా ఇక్కడే నేను చదివించడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఈఈ మెయిన్స్ అక్కడ వసతులు లేక ఇక్కడ జేఈఈ మెయిన్స్ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు దగ్గరలో ఉంటాయి, మరియు పాప కూడా దగ్గరలో ఉంటుంది, ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఇక్కడ చదివించడం జరిగింది సార్. అది జేఈఈ మీన్స్ అక్కడ లేదు, ఇక్కడ విజేత కాలేజీలో ఉంది. ఇక్కడే మా పాపకు స్కూల్కు అంటే కళాశాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడికి పంపించకుండా అక్కడ ఫస్ట్ జాయిన్ చేసినాం అక్కడే. కాకపోతే ఏంటి అని అంటే అది కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవుతుంది అని ఇక్కడ జాయిన్ చేసినామని చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి ఎందుకు అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకోలేదు అని అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తా ఉన్నారు. ఇంకా చూడాలి టెక్నికల్ ఇష్యూ ఏంది అన్నది అక్కడ పోతే తెలుస్తుంది. సరే, ఇందాక విద్యార్థినితో కానీ ఆ విద్యార్థిని తండ్రితో కూడా మాట్లాడినాం మేము ఈ ఇష్యూ గురించి, ఏదైతే మధుమలంచ ప్లస్ విజేత మధ్యలో జరుగుతున్న రగడ విషయం గురించి మేము తెలుసుకున్నాము. అయితే ఒకటి థాట్ వస్తుంది సార్, ఒకటి అడగచ్చు మీకు. ఇప్పుడు మధుమలంచలో వాళ్ళంటే సరే వాళ్ళకంటే రాలేదు కావచ్చు, ఇటు విజేతగా మీకు ఒక మంచి పబ్లిక్ పర్సనాలిటీగా మంచి పేరుంది మీకు. అట్లాంటి మీరు మధుమలంచ నుంచి ఆన్లైన్ అడ్మిషన్ ఉంటుంది కదా, అది క్యాన్సిల్ చేయించుకోవచ్చు కదా సార్. క్యాన్సిల్ చేయించుకొచ్చి మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా సార్, ఎందుకు చేయలేకపోయారు అట్లా? అయితే జనరల్గా సార్ ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ అడ్మిషన్కి ఒక లాస్ట్ డేట్ అంటూ ఉంటుంది. అయితే మామూలుగా పేరెంట్స్ ఏంటంటే అడ్మిట్ చేసే టైంకి ఆ లాస్ట్ డేట్ రావడము, వీళ్ళు పోయే క్లోజ్ కావడం జరిగింది. కాబట్టి దానివల్ల ఏంటంటే వాళ్ళు టీసీ తెచ్చుకోలేకపోయారు కాబట్టి అమ్మాయి ఆ విధంగానే కంటిన్యూ అయింది. దానివల్ల కంటిన్యూ అవ్వడం వలన ఇప్పుడు అమ్మాయి కానీ ఆ కాలేజీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ పేరెంట్స్ చెప్పినట్టుగా ఇంత ముందుకు వాళ్ళ ఇల్లు కాలేజీ దూరంగా ఉండవు, అమ్మాయి కావడము, వాళ్ళ నాన్న ఏదో జాబ్ చేయడం వలన అది కొంచెం కష్టమైంది కాబట్టి ఆ అమ్మాయి మన దగ్గర చదువుకోవడం జరిగింది. దానివల్ల ఇబ్బంది అనేది పేరెంట్స్కి కానీ కాలేజీలకు కానీ ఎవరికేం ప్రాబ్లం లేదు, పిల్లల భవిష్యత్తే కాబట్టి
అనే ఉద్దేశంతో మనం కూడా బోర్డు పోయి ట్రై చేయాల్సిన అంత అవసరం కూడా లేకుండే కాబట్టి మనం ఆగిపోయాం అట్లానే. కాబట్టి అట్లా అడ్మిషన్ అక్కడ కంటిన్యూ అయింది. అమ్మాయి మా దగ్గర చదువుతూనే ఉంది. కాబట్టి ఒరిజినల్ బోనఫైడ్ స్టూడెంట్ మా దగ్గర అమ్మాయి ఒరిజినల్ మా దగ్గర చదివింది కాబట్టి మంచి మార్క్స్తో ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి, కానీ ఇలాంటి రూమర్స్ని కూడా ఎవరు కూడా నమ్మవద్దని నా కోరిక. సార్, చివరిగా విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్, ఫైనల్గా ఇప్పుడు ఈ కాలం మనం చూస్తూ ఉన్నాం, పిల్లలు ఈ మొబైల్కి అలవాటు అయిపోయి 99% పిల్లలందరూ కూడా ఈ మొబైల్కి అలవాటైపోయి పేరెంట్స్ మాటలు వినకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఈ ఉద్దేశంలో పిల్లలు ఇళ్ళ దగ్గర చదవట్లా. అందుకోసం మ్యాక్సిమం 90% పేరెంట్స్ పక్క ఉన్న పేరెంట్స్ కూడా హాస్టల్లో వేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి హాస్టల్లో పిల్లల్ని పంపించేటప్పుడు ఎప్పుడైనా కానీ పిల్లలకి హాస్టల్లో సుఖంగా ఉండాలి, ఇంటి దగ్గర కష్టంగా ఉండాలి. కాబట్టి ఈ ఉద్దేశంలో తల్లిదండ్రులకు ఒకటే నా యొక్క కోరిక, నా యొక్క సందేశము, ఇంటి దగ్గర మొబైల్ 99% మొబైల్ ఒకటి, టీవీలకు ఒకటి, ప్లస్ దూరంగా ఉండండి. ప్లస్ పిల్లలు ఏదన్నా మిమ్మల్ని అడిగినప్పుడు క్వశ్చన్ చేయండి, ఎందుకు ఏంటి అంటే డెఫినెట్గా సెకండ్ టైం వాడు మిమ్మల్ని అడగడం కానీ ప్రతిసారి మిమ్మల్ని సతాయించడం కానీ ఉండదు. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేస్తూ పోతామో పిల్లోడు కూడా కొంచెం క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి వాడు కూడా ఒక దారిలోకి వస్తాడు, వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆటోమేటిక్ చదువు మీద పెడతాడు, ఆటోమేటిక్గా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటటువంటి అవకాశం కూడా పిల్లలకు ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ఒకటే నా సందేశం, మీరు ఇంటి దగ్గర స్ట్రిక్ట్గా ఉండండి. పిల్లలు ఎప్పుడూ కూడా కాలేజీలో స్కూల్లో సుఖంగా ఉండేటటువంటి చూడండి, అక్కడ కొంచెం టైట్గా ఉంచండి. వాడు అడిగిన దానికి ప్రతిదానికి మీరు ఇచ్చుకుంటే అలా డబ్బులు కానీ మొబైల్ కానీ బైకులు కానీ ఇలాంటివి ఇవ్వకుండా జాగ్రత్త పడండి, క్వశ్చన్ చేయండి. డెఫినెట్గా మీ పిల్లలు ఆ విధంగా చేసినట్టు మీ పిల్లలు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇది నా ఉద్దేశం. చూసాం కదా, రమణారెడ్డి గారు విజేత కళాశాల కరెస్పాండెంట్ రమణారెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఫస్ట్ పిల్లల్ని టీవీలకు కానీ ఇటు ఏదైతే సెల్ ఫోన్కి దూరంగా ఉంచండి పిల్లల్ని. అంతేకాకుండా పిల్లలు ఏదన్నా మిమ్మల్ని అడిగినప్పుడు ఏదైనా అంటే ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయండి. వాళ్ళని కొంచెం అది ఏది అడిగినా ఏది అడుగుతారు, టీవీ పెట్టమంటారు, లేకపోతే సెల్ ఫోన్ పెట్టమంటారు, లేకపోతే ఇంకోటి బైక్ ఇవ్వమంటారు. అదే ఇవాళ రేపు చిన్న పిల్లలు అంటే లైసెన్స్ లేని పిల్లలు బైక్ నడపడం వల్ల చాలామంది యాక్సిడెంట్కి కూడా అవుతున్నారు. ఇటు వీళ్ళైనా లాస్ అవుతున్నారు, వీళ్ళు లాస్ అవుతున్నారు. వచ్చే వాళ్ళకు డాష్ ఇచ్చి వాళ్ళనన్నా అంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ ప్రాణాలు కూడా లాస్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి అట్లాంటి బైకులు కానీ అట్లాంటివి కానీ వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వాలి, ఎందుకని కొంచెం భయంతో ఉంచాలి. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి ఇంటి దగ్గర. ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉంటే ఖచ్చితంగా విజేత కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళని డిసిప్లిన్లో పెడుతూనే ఉంటారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఏం చేస్తూ ఉన్నారు పిల్లలని అబ్జర్వ్ చేయండి. సెల్ ఫోన్ ఉంటే వాళ్ళ దగ్గర లాగేసుకోండి. అంతేకాకుండా టీవీలకు కొంచెము దగ్గరగా పోనీయకుండా ఈ బైకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైకులు ఇవ్వకండి. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పిల్లలు చిన్నగా ఉంటారు, ఆ పిల్లలకి ఎట్లా నడపాలి అనేది తెలియదు. స్పీడ్గా వెళ్ళిపోయి ముందట వచ్చే వాళ్ళకు యాక్సిడెంట్ చేయడము అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నిటికీ అవేర్నెస్ మీరు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో ఎట్లా ఉన్నారని చూడండి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి కాలేజ్కి వచ్చి పిల్లోడు కానీ విద్యార్థి కానీ ఎట్లా చదువుతున్నారు అని ప్రశ్నించే గొంతుక మనకు ఉండాలి. కళాశాలకి రావాలి. సార్తో అంటే కరెస్పాండెంట్ గారితో కానీ, అక్కడ ప్రిన్సిపల్ గారితో కానీ, అక్కడ ఫ్యాకల్టీతో కానీ ఇంటరప్ట్ కావాలి. ఎట్లా చదువుతున్నాడు మా పిల్లవాడు అని అడిగినప్పుడే పిల్లవాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.